ఈ రోజుల్లో సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం అందరికీ తెలిసిందే. మారుతి ఆర్య సినిమా దగ్గర నుంచి వాసుతో తిరుగుతూ అప్పుడప్పుడు కనిపించేవాడు. అలాగే సీను ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ శ్రేయ పబ్లిసిటీ సీను అప్పుడప్పుడు వచ్చి పబ్లిసిటీ గురించి మాట్లాడుతుంటాడు ఆఫీస్లో. సో వీళ్ళందరూ కలిసి ఈ రోజుల్లో అనే ఒక సినిమా మొదలు పెట్టడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం అందరికీ తెలుసు. పోతే ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక 5D అనే కెమెరాతో లో బడ్జెట్, అంటే ఎంత లో బడ్జెట్లో ఒక సినిమాని తీయచ్చో వీళ్ళు ఆ సినిమాని తీయడం ప్రతి ఒక్కరికి వల్ల ఈ సినిమా ఇన్స్పైర్ చేస్తుంది. ప్రతి ఒక్కరి గురించి కాకుండా నా గురించి నేను చెప్పాలి. 2 మల్టీ స్టార్ సినిమాలు ఈ సంవత్సరం మా ప్రొడక్షన్ హౌస్లో జరుగుతున్నా. ఈ సినిమా చూసినప్పటి నుంచి అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు కూర్చోబెట్టుకొని, ఎవరే బాబు ₹1 కోటి సినిమా ఆలోచించండి రా, ఇగో ఈ సినిమా వెళ్ళండి చూడండి, చూసి వాళ్ళు ఎలా తీశారో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని అందరికీ, మా ఆఫీస్లో ఉన్న అందరికీ చెప్తున్నాను. అంటే నేను చెప్తున్నానంటే నాలాగా ఎంతమంది ఇండస్ట్రీలో ఇవాళ ఈ సినిమా గురించి చెప్తుంటారు. సో ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. ముందుగా వీళ్ళందరినీ ఈ విషయంలో నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి అటెంప్ట్ చేసి ఆ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడం ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. అండ్ సెకండ్ వన్, ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ కాని పరిస్థితులు. ఛాంబర్లో మేము ఏ మీటింగ్లో వింటున్నా, సార్ చిన్న సినిమాని బతికియండి, చిన్న సినిమాని బతికియండి అంటారు. చిన్న సినిమాని బ్రతికేయడం అంటే ఏంటి? ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి ప్రేక్షకులు థియేటర్కి రావాలి. ఈ సినిమాలో హీరోస్ లేరు, హీరోయిన్స్ లేరు, డైరెక్టర్ కొత్త అబ్బాయి, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. కానీ మార్నింగ్ షోస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ రిలీజ్ అయినా ఈ సినిమాని ఫుల్ చేసుకోగలిగారు. ఎవరున్నారని ఫుల్ అయింది? ఓన్లీ బికాజ్ ఆఫ్ వాళ్ళ సినిమాలో ఉన్న కంటెంట్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలిగారు. ఆ సీన్స్ కానీ వాళ్ళు అనుకున్న కంటెంట్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసిన స్టేషన్స్ అన్నీ హౌస్ఫుల్ చేసుకోగలిగారు. సో దట్స్ ఇస్ ద సెకండ్ సక్సెస్. సో మేబీ TV9లో ఎప్పటి నుంచో పబ్లిసిటీలో ఉన్న సీను, అలాగే శ్రేయ పబ్లిసిటీకి సంబంధించిన ఆ సీను, డైరెక్టర్ ఇచ్చిన కొత్త ఐడియాస్, ఇవన్నీ కలిపి వాళ్ళు ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురాగలిగారు. సో నేను చాలామంది ప్రొడ్యూసర్స్కి ఈరోజు డయాస్ నుంచి చెప్పగలుగుతున్నాను, మనం సినిమా తీయడం ముఖ్యం కాదు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన సినిమాకి ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా చేయడం. సో దాంట్లో ఉండే నావల్టీ తీసుకొని మనం ప్రమోషన్ చేయడం, దాన్ని తీసుకెళ్తే కానీ ప్రేక్షకులు థియేటర్కి రారు. స్టార్ ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు ఈ రోజుల్లో. ఎగ్జాంపుల్ ఈ సినిమా ఈ రోజు నుంచి చిన్న సినిమా తీసినా దానికి ప్రేక్షకులను థియేటర్కి తీసుకురావచ్చు అనేది ప్రూవ్ చేశారు. సో 2 విధాలుగా సక్సెస్ అయ్యారు. 4 ఫ్రెండ్స్ని కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొత్త వాళ్ళతో అయినా సరే ఎందుకని స్టార్ట్ చేస్తున్నామని ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. కొత్త వాళ్ళతో ఎందుకు చేస్తున్నాను అనేది. అందరూ అన్నాళ్ళు కొంచెం చిన్న ఆర్టిస్టులు ఉన్నారు కదా, కొంచెం మినిమం తెలిసిన వాళ్ళైనా పెట్టుకోవచ్చు, ఎందుకు కొత్త వాళ్ళతో రిస్క్ చేస్తున్నారు అదేనిదని చాలామంది చెప్పారు. అప్పుడు నేను అన్నాను, మినిమం ఆర్టిస్ట్ కానీ ఏ ఆర్టిస్ట్ కానీ బిజినెస్ లేనప్పుడు అది కొత్త అయితే ఏంటి పాత అయితే ఏంటి, నాకు కావాల్సింది అల్టిమేట్గా నా కంటెంట్ నమ్ముకున్నాను. నేను ఆ కంటెంట్ని జనానికి రీచ్ చేయగలను అని చెప్పి కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్తున్నానని చెప్పేవాడిని. కానీ ఇవాళ అసలు కొత్తగా ఒక ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ కానీ, మీడియా కానీ, ప్రజలు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మేము చూడటానికి ఉన్నాం ఇలాంటి కొత్త సినిమాలని, మీరు చెయ్యండి అని ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఈ సినిమా నిజంగా థియేటర్లో అసలు ఎవ్వరూ లేని సినిమాకి ఎంత ఎంజాయ్ చేస్తారా అని నన్ను నేను ప్రశ్నించుకునే స్థాయికి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నూన్ షో బిఫోర్ వరకు కూడా చాలా భయపడ్డానండి. నేను అట్లీస్ట్ సినిమా బయటికి రాగానే బాగానే ఉంది, ఈ కుర్రోడు బాగానే తీశాడు, నెక్స్ట్ సినిమా వస్తుంది, ఇది మనకు DVD అనుకున్నాను నేను. కానీ థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నేను అనుకున్న 10 నిమిషాల పాటు సినిమా చూసి బయటకు వచ్చే ఆనందంతో నాకు అసలు అర్థం కాల. ఏం నిజంగా నా డైలాగ్స్లో ఎంత దమ్ముందా,
అంటే ఒక డైరెక్టర్ బిహేవియర్ అక్కడ కనపడుతుంటుంటే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నేను లిటరల్గా థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సార్ ఈ సినిమా కలెక్షన్లు బాగా వచ్చినాయి సార్. ఈ సినిమా ఇంత బడ్జెట్లో తీసుంటే కనుక ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యేది సార్. కాస్ట్ పెరగటం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎందుకంటే మేము కూడా స్మాల్ టైం డిస్ట్రిబ్యూటర్ అయ్యాం, కాస్ట్ ఫెయిల్యూర్ అయింది సార్ అని చెప్పాను. జర్నలిస్టులు మీరు బాగా చెప్తారయ్యా, ఒకసారి సినిమా చూసి తీస్తే మీకు ఆ బాధలు తెలుస్తాయి. ఎంతలో తీసేయాలి అంతలో తీసేయాలి అని రాసేయటం, చెప్పేయటం, టీవీలో కూర్చుని మీకు బాగా ఈజీ అని అలా కూడా వచ్చింది. నిజమే, మనం ఎప్పుడు తీయలేదు, మనం చెప్తే ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి నా స్నేహితుడు శ్రీనివాస్ గుడ్ సినిమా గ్రూప్ తనకు వచ్చి ఈ బాధ చెప్పాను. అవునన్నా, మనం ఎప్పుడన్నా ఒకటి తీస్తే తెలుస్తుంది, అందుకే నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయన్న, మనం ఈ సినిమా మీద మా ఫ్రెండ్స్ దగ్గర కూడా కొన్ని డబ్బులు తీసుకుంటాను, సో గుడ్ సినిమా గ్రూప్ అనే బ్యానర్ స్టార్ట్ చేద్దామన్నా. స్టార్ట్ చేసి చిన్న డబ్బులతో మళ్ళాటోళ్ళు కూడా ఏదన్నా ఒక సినిమా తీస్తే మనకి ఆ కష్టాలు అర్థమవుతాయి, ఒకవేళ తీసి సక్సెస్ అయితే సక్సెస్ అయిందని చూపించవచ్చు అనే ఇన్స్పిరేషన్తో నా స్నేహితుడు శ్రీనివాస్ తనే ఈ సినిమా కాచాం గుడ్ సినిమా గ్రూప్ తను చెప్తే నేను ఇద్దరం వెళ్ళి మారుతిని అడిగినప్పుడు ఈ సినిమా అలా స్టార్ట్ అయింది. అప్పుడు అనిపించింది నాలాంటి ఒక ప్లాట్ఫామ్ గాడే ఒక బడ్జెట్లో ఇలా సినిమా తీయగలిగితే పెద్ద విషయం ఉన్న డైరెక్టర్లు వాళ్ళు ఇంకా తక్కువ బడ్జెట్లో చేయొచ్చని. ఇది ఎవరికో ఇది చెప్పడంగా కాదు, ఒక జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేసినందుకు నాలో వచ్చిన అంతర్మదనానికి ఆన్సర్గా ఈ చిత్రాన్ని తీసాం. గొప్ప గొప్ప సినీ ప్రముఖులు మమ్మల్ని అభినందించడం, ఇలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తే మంచి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీ అండి. మా ఈ సినిమాని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. రేష్మా గారు అన్నట్టే మీరు ఇలా ఆదరిస్తూ ఉంటే మీకు ఇలా మంచి మంచి సినిమాలు అందిస్తూ ఉంటాం. థ్యాంక్స్. నేను ఈ సినిమాకి అసోసియేట్గా పనిచేశానండి, అంటే నేను టెక్నీషియన్గా కూడా మాట్లాడచ్చు ఆర్టిస్ట్తో పాటు. ఈ సినిమా బయటికి రావడానికి తీయడానికి అసలు చాలా కష్టపడ్డారు మారుతి గారు. పెద్ద సినిమాకి ఎంత కష్టపడతారో చిన్న సినిమా తీసేటప్పుడు కూడా అంతే కష్టపడతారని నాకు తెలిసింది. కష్టం అయితే మాత్రం కొలవడానికి లేదు, డబ్బులతో కొలొచ్చాము. ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినందుకు, అందులో భాగస్వామ్యంగా మేము ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.